గైస్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఏం జరిగిందంటే, నా పెళ్ళి టైంలో ఎగ్జాక్ట్ ఒక 1 అవర్లో నేను తాళి కట్టబోతున్నాను అన్నప్పుడు నాకు కంపెనీ నుంచి కాల్ వచ్చింది. కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి మా బామ్మకి తీసుకొచ్చి ఇచ్చాడు. నేనేమనుకున్నా అంటే విషెస్ చెప్పడానికేమో అనుకున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రేవంత్ ఫర్ మ్యారేజ్ అని చెప్పి మా సీఓ చెప్పింది. తర్వాత సారీ రేవంత్, ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలీదు, నిన్ను ఉద్యోగాలను తీసేస్తున్నావు అని చెప్పింది. అంటే నిన్ను మాత్రమే కాదు, కంపెనీలో ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నాము, అంతేకాదు కంపెనీయే ఎత్తేస్తున్నాం అని చెప్పింది. ఇది వినంగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. బికాజ్ 1 అవర్లో నేను తాళి కట్టాలి, ఇప్పుడు చూస్తే నా ఉద్యోగం పోయింది. అర్థం కాలేదు. అండ్ మా సీఈఓ పర్స్పెక్టివ్ వేరే, బికాస్ తను వేరే ఏదో మంచి ఉద్దేశంతోనే తను నాకు ముందే చెప్పేసింది. బికాస్ డెసిషన్ తీసుకోగానే నాకే కాల్ చేసి చెప్పింది. బికాస్ నేను అవుట్ సైడ్ ఆఫ్ యూఎస్ ఉన్నాను కాబట్టి, సో ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా నాకు టైం ఉంటుందని, సో వెంటనే నాకు కాల్ చేసి చెప్పింది. సో తను తప్పు కాదు. నాకు ఆ మూమెంట్లో ఎలా తీసుకోవాలో తెలియలేదు. ఇంకా ఆ విషయం నేను ఎవ్వరికి చెప్పలేదు, ఇంక్లూడింగ్ చందుకి అండ్ అమ్మతో సహా ఎవ్వరికి చెప్పలేదు పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళైన తర్వాత ఈవినింగ్ మమ్మీకి ఇంకా చందుకి చెప్పాను. బట్ నేను ఒకటైతే ఫిక్స్ అయ్యాను, సో పెళ్ళప్పుడు గొడవలు డెఫినెట్లీ జరుగుతాయి, జరిగినాయి కూడా చాలా. కానీ ఎన్ని గొడవలు జరిగినా, ఎంత నెగిటివ్ థింగ్స్ ఇంపాక్ట్ చేసినా ఆ మూమెంట్ని మాత్రం మిస్ అవ్వకూడదు అనుకున్నాను. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అవన్నీ పక్కకు పెట్టేసి ఆ పెళ్ళి యొక్క ప్రాసెస్ని కంప్లీట్గా ఫీల్ అవ్వడానికి. అండ్ ఆల్సో హల్దీ, సంగీత్ అండ్ పెళ్ళి, ఇంకా వేరే కొన్ని మెమరీస్ ఉన్నాయి షేర్ చేసుకోవడానికి. సారీ, అవి పోస్ట్ చేయడానికి కొంచెం డిలే అవుతుంది, బట్ డెఫినెట్లీ ఐఎమ్ గోనా డూ దాట్. సో జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ చేద్దామని ఇదితోనే ఉన్నా. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ అప్డేట్. ఇది గుర్తుందా? ఇది అఫీషియల్ జ్యూరీ సమన్స్. దీని గురించి నేను 1 month బ్యాక్ నేను వీడియో చేసి పెట్టా. సో వాళ్ళైతే బేసికల్లీ ఇవాళ రేపు నువ్వు రెస్ట్ తీసుకొని అన్నా, నీ ఈ పని నేను 30వ తారీఖు చెప్తా, 30వ తారీఖు 12 గంటలకు వచ్చి చూసుకో, దాన్ని బట్టి నేను నీకు ఏం చేయాలో చెప్తానని చెప్పి అప్డేట్ చేశారు పోర్టల్లో. అయితే ఇప్పుడు మా బ్రో నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది. సో కోర్టుకి టైం అయిపోతుందని ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నా. బికాజ్ 8:30 కల్లా అక్కడ రిపోర్ట్ చేయాలంట. దీనికి యాక్చువల్లీ భయపడాల్సిన పనేం లేదు. నాకు వచ్చిన నోటీస్ బేసికల్లీ కోర్ట్ని సపోర్ట్ చేయడానికి. ఇది యూఎస్ సిటిజన్స్కి వస్తుంది, కానీ అప్పుడప్పుడు ఇమిగ్రెంట్స్కి కూడా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నేను ఎలిజిబుల్ కాదని వాళ్ళకి చెప్తే సరిపోతుంది, బట్ ఆ విషయం నాకు నిన్నే తెలిసింది. సో నేను చెప్దాం అనుకునే టైంకి వాళ్ళ ఆఫీస్ క్లోజ్ చేశారు. నాకు వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి నువ్వేం రానక్కర్లేదు అని. సో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ పర్సన్ వెళ్ళి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో దట్ వాళ్ళు నన్ను ఎక్స్క్యూజ్ చేసి పంపించేస్తారు ఇంటికి. సో మోస్ట్ ప్రాబబ్లీ అదే అవ్వాలి, బికాస్ నేను ఎలిజిబుల్ కాదు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. యా, ఐమ్ వెయిటింగ్ ఫర్ ది బస్. థ్యాంక్ యూ. అయితే నాకు ఏమనిపించిందంటే, అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండాలి, లేకపోతే దేవుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఒరే అప్పుడప్పుడు బయటికి వెళ్ళరా, లేకపోతే ఇంట్లోనే కూర్చుంటే మరీ పిచ్చిగా ఉండిద్ది, నీకు నీ మంచి కోసం పంపిస్తున్నా అన్నట్టే ఉంది. అండ్ ఇంకోటి, ఈ కోర్టు వాళ్ళు అయితే నాతో భలే ఆడేసుకున్నారు. నాకు ఫస్ట్ చెప్పిన టైం ఏమో 30 March అని, ఆ రోజు వెళ్ళి చూస్తే ఈవినింగ్ 5 తర్వాత చూడని, మళ్ళీ తర్వాత ఈవినింగ్ 5కి వెళ్ళి చూస్తే మళ్ళీ నెక్స్ట్ డే 11 to 12 చూసుకోమని, మళ్ళీ తర్వాత చూసుకోమని అలా పోస్ట్పోన్ చేస్తుంటే నాకు అర్థమైంది ఇదంతా భయపడాల్సిన సిచ్యువేషన్ కాదని. బట్ నిన్న నాకు క్లారిటీ వచ్చింది అసలు ఏంటి మన సిచ్యువేషన్ అని. సో యా, ఇప్పుడే బస్ దిగాను, కోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ సీన్ ఏంటో చూడాలి. సో వెనకాల కనిపిస్తుంది కదా, అదే కోర్ట్ హౌస్. సో నన్ను ఇక్కడికే రమ్మంది. ఇనిషియల్గా చెక్ అయిపోయింది. సో నా బ్యాగ్స్ అండ్ నన్ను చెక్ చేసి సెక్యూరిటీ చెక్ అవ్వగానే లోపల ఒక అసెంబ్లీలోకి పంపించారు. అండ్ అక్కడ రిసెప్షన్ దగ్గర నేను చెప్పేశాను నేను ఎలిజిబుల్ కాదు ఇది చేయడానికి అంటే. సో వాళ్ళు అప్పుడు నా కంట్రీ డీటెయిల్స్ అండ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకొని ఎక్స్క్యూజ్ చేసి పంపించేశారు. సో ఇది చెప్పడానికి నేను ఆల్మోస్ట్ 1 hour ట్రావెల్ చేసి వచ్చాను. బట్ యా, ఏం కాలేదు, ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ యూనో, ఫ్రెష్ అయ్యే టైం లేకుండా హడావుడిగా వచ్చాను కొంచెం. సో ఐ హ్యావ్ ఓన్లీ నట్స్ విత్ మీ. సో జస్ట్ ఈ నట్స్ ఒకటి నానబెట్టేసుకొని అది తీసుకొచ్చేసా. ఇంక ఇవి తిని మోస్ట్లీ వాళ్ళ బయట తినాలనుకుంటా. సో యా,
దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు మీరు కొంచెం ప్రే చేయండి, నాకు తొందరగా జాబ్ వచ్చేయాలి, మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పి. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. See you all in the next videos and I'll try to entertain as much as possible. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.